బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ హైదరాబాద్ కు రానున్నారు. ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐబి చీఫ్ గా ఉండి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టైన పోలీసుల అధికారులు దర్యాప్తులు ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబి మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయా? దాంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభాకర్ రావు ఇటీవలే ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేసి ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్లు మీరు ఎలా చేస్తున్నారో గత ప్రభుత్వం చెప్పింది మేమే చేశాము అని వ్యాఖ్యానించారనే విషయం తెలిసిందే. అయితే మీరు ఏం చెప్పాలనుకున్నా హైదరాబాద్కు వచ్చి చెప్పండి, లేదంటే తెలంగాణ పోలీస్ అధికారిక ఈమెయిల్కు వివరాలు పంపండి అని సదరు దర్యాప్తు అధికారి చెప్పగానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేశారు. నిజానికి తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చానని 2-3 నెలల తర్వాత తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు ఆగ మేఘాల మీద దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాదిరిగానే నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు తన క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాకే అమెరికా నుంచి తిరిగి వస్తారని ఇంతకు మునిపే దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఉన్నపడంగా తన మనసు మార్చుకుని హైదరాబాద్ వస్తుండడం వెనుక ఓ కీలక వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపినట్లు పశ్చిమ మండలం పోలీసులు చర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ప్రభాకర్ రావుతో మాట్లాడి పరిస్థితి మరింత జటిలంగా మారకముందే పోలీసులు ఎదుట లొంగిపోవడం మంచిది, లేదంటే మీరు వచ్చే వరకు ఇతర నిందితులకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవు. పైగా మీ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ సాయం తీసుకునేదాకా పరిస్థితి వెళ్తే మీకు కూడా మంచిది కాదు. నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది అని సముదాయించినట్లుగా తెలిసింది. అంతేకాకుండా పోలీస్ శాఖల్లో ఉండేదంతా మనవాళ్లేనని, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు కోర్టులో నిలబడాలంటే బలమైన సాక్ష్యాధారాలు అవసరమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ను ప్రయోగించిన, ఐపీసీలోని సెక్షన్లను పెట్టిన విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనడానికి కోర్టుకు పక్కా ఆధారాలు అవసరమని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెబుతున్న నేపథ్యంలో ఏ సాఫ్ట్వేర్ వాడారు, ర్యాండమ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రోజన్ టూల్లను టార్గెట్ ఫోన్లలో ఎలా ప్రవేశపెట్టారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు అనే వివరాలను రాబట్టడం కష్టమేనంటున్నారు. ఇక దర్యాప్తు అధికారుల విచారణ సందర్భంగా అరెస్టైన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(3) ప్రకారం చెల్లుబాటు కాదని ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం చెల్లుబాటు అయ్యేలా చట్టం ఉన్నా కోర్టులో నిందితుల మాట మారిస్తే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులకు శిక్ష పడాలంటే పాత్రధారులైన నిందితుల్లో ఎవరైనా అప్రూవర్గా మారితే తప్ప అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రభాకర్ లేదంటే ప్రణీత్ రావు సిద్ధమైతే వారిని అప్రూవర్గా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఈ ట్యాపింగ్ అంశాన్ని రెండుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటిది ఇంటెలిజెన్స్ కాగా రెండోది ఆపరేషన్స్. ఇంటెలిజెన్స్ కేటగిరీలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నేరుగా ఉండగా మిగతా నిందితులంతా ఆపరేషన్స్ కేటగిరీలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 3వ రోజు కస్టడీలో భాగంగా పంజాగుట్ట పోలీసులు ఆదివారం విచారించారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వీరిద్దరూ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతమందిని వేధించారు, ఎవరి మెప్పు కోసం ఈ చర్యలకు పాల్పడ్డారు అనే అంశాలపై ప్రశ్నించినట్లుగా సమాచారం. వీరి కస్టడీకి మరో 2 రోజుల గడువే ఉండటంతో ఆలోగా రాధాకిషన్ రావు కస్టడీ కూడా లైన్ క్లియర్ అయితే ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. నాంపల్లి న్యాయస్థానంలో రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి.
భుజంగరావు తిరుపుతున్న విచారణ సందర్భంగా పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినట్లుగా తెలిసింది. దీంతో ఆయా నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఆదివారం కూడా పలువురికి శ్రీముఖాలు అందాయని, వారు సోమవారం నుంచి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు రానున్నారు. ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఐబి చీఫ్ గా ఉండి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏవన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ కూడా హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ. అంటే మొత్తానికి ఏదైతే కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అనే చెప్పుకోవాలి. అంటే చాలా చిన్నదిగా మొదలైంది ఈ కేసు. కేవలం కొన్ని సాక్ష్యాధారాలని మాత్రమే ధ్వంసం చేశారు. ఆ సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినప్పుడు ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం కావచ్చు, దాని చుట్టూ కేసు తిరుగుతుందని అనుకున్నాం. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినా కానీ కేవలం కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు మాత్రమే జరిగి ఉండొచ్చని కూడా అప్పుడు చాలా మంది భావించారు. కాకపోతే ఈ కేసు పురోగతిగా ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ కేసులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరిద్దరు ఫోన్లు కాదు, వేలల్లో లక్షల్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి మొత్తం సాక్ష్యాధారాలని ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకుంటూనే వస్తారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సాక్ష్యాధారాలను పూర్తిగా అంతం చేసే, లేకపోతే ఆ సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టే క్రమంలో ప్రణీత్ రావును పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ప్రణీత్ రావు చుట్టూ ఈ వివాదం జరిగింది కొన్ని రోజులు. కాకపోతే ప్రణీత్ రావు మాత్రమే కాదు, ఇందులో పోలీస్ శాఖలో, అంటే అప్పటి ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ముఖ్యంగా ఎస్ఐబిలో చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు అయితే, అంటే ఆయన ఈ ఉచ్చులో పడ్డారా, ఆయన ఈ మొత్తంగా ఆయనకి కేసు చుట్టుకుందని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఈ కేసులో మనం గమనించినట్లయితే సుజాత, ఏదైతే ప్రభాకర్ రావు ఆయన కింద ఎవరైతే కొంతమంది పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే అసలు ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్ర ఏంటనేది మనం ఆలోచించుకోవచ్చు. కాకపోతే ఈ కేసు జరుగుతున్న రోజులు ప్రభాకర్ రావు ఇక్కడ లేకపోవడం, ఆయన పెద్దగా విచారించే స్కోప్ లేకపోవడం జరుగుతూ వచ్చింది. ఆయన అమెరికాలో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్కు వస్తున్నట్లుగా, భారతదేశానికి వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. అంటే ఆయనే చెప్పారో లేకపోతే పోలీసులకు సమాచారం అందిందో కానీ ఆయన హైదరాబాద్ వచ్చిన వెంటనే దాదాపుగా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే పోలీసులు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావు చుట్టూనే ప్రస్తుతం ఈ కేసు మొత్తం తిరుగుతోందని చెప్పుకోవాలి సుజాత. ఎందుకంటే ఇటీవల చెప్పండి సుజాత. విజయ్, అలాగే ఇప్పుడు ప్రభాకర్ రావు లొంగిపోతే కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఒకవైపు బీఆర్ఎస్ నేతల హస్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరి ప్రభాకర్ రావు లొంగిపోయే అవకాశం ఉందంటారా? అసలు ఇది ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది? డెఫినెట్లీ సుజాత, మీరు అన్నట్లుగా ప్రభాకర్ రొంగిపోవడం ఏంటి, ఇంకా ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తే పోలీసులు అదుపులోకి తీసుకునేదైతే ఖచ్చితంగా జరిగేటువంటి ఒక అంశమనే చెప్పుకోవాలి. మీరు అన్నట్లుగా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల స్థాయి వ్యక్తులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు చెప్పడం వల్లే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లుగా కూడా ఇప్పటికే సమాచారం అంతోంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఆ పేర్లు చెప్పడానికి భయపడి ఉండొచ్చు, లేకపోతే అసలు దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏవన్గా ప్రభాకర్ రావు ఉండడం, ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు ఉండడం, ప్రభాకర్ రావు చెప్పడం వల్లే వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారాలన్నీ చేయడం వల్ల ప్రభాకర్ రావును విచారిస్తే ఆ మాజీ మంత్రులు ఎవరో, లేకపోతే ఆ మాజీగా ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి నేతలు ఎవరో వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంది. కేవలం సూత్రధారులుగా కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు విచారించి ఆ పేర్లు బయటపెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభాకర్ రావే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటి నుంచి ఈ కేసు మరొక కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వెలుగు చూసినటువంటి విషయాలను మించి ఇప్పటి నుంచి ఏవైతే ప్రభాకర్ రావు విచారణలో బయటపడే విషయాలపైనే ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమందిని మాత్రమే విచారించి కొంతమందికి సంబంధించి మాత్రమే
విషయాలు బయటకు వచ్చాయి. అది కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే. కాకపోతే ఇప్పుడు దీని వెనక ఎవరు నడిపించారు, అసలు ఈ మొత్తానికి డబ్బులు అందించింది కావచ్చు, లేకపోతే ప్రోత్సహించింది కావచ్చు, ఈ మొత్తం చేసింది ఎవరనే అంశాలు కూడా ఇప్పటి నుంచి బయటపడే అవకాశం ఉంది. వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే మాత్రం తెలంగాణ సమాజం విస్తుపోతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేవలం అప్పటి ప్రభుత్వం లేకపోతే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్పినటువంటి విషయాలను మాత్రమే చేయడం కాదు, పోలీసులు ఆ తర్వాత అంటే ఫోన్ ట్యాపింగ్లు చేసిన తర్వాత కొంతమంది వ్యక్తిగత సంభాషణలు విని కొన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించి, లేకపోతే రియల్ ఎస్టేట్ యజమానులకు సంబంధించి, లేకపోతే ఐటీ కంపెనీల యజమానులకు సంబంధించి వాళ్ళని బెదిరించి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. అంటే కొంతమంది చెప్పుకోలేక అప్పటి పరిస్థితులకి తలకి చాలా మంది సైలెంట్ అయిపోయారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఈ కేసు ఇంత పురోగతి సాధించిన తర్వాత చాలా మంది బాధితులు కూడా బయటకు వస్తున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం సుజాత. విజయ్, అలాగే మొదటి నుంచి చూసినట్లయితే ప్రభాకర్ రావు తన క్యాన్సర్ చికిత్స పూర్తయ్యే వరకు అమెరికా నుంచి తిరిగి వస్తారని చెప్పారు. ఇప్పుడు సడన్ గా ఆగమేఘాల మీద రావటం వెనుక ఒక కీలక వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపినట్లు కూడా సమాచారం అందుతుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందంటారా? ఎస్ సుజాత, మీరు అన్నట్లుగా ఏదైతే ఒక కీలకమైనటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వం నడపడమే కాదు, అంటే ఇప్పటి ప్రభుత్వం నుంచి లేకపోతే పోలీస్ శాఖ నుంచి ఒక భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మీరు పూర్తి విషయాలు బయట పెట్టండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, మీరు పూర్తి విషయాలంటే గతంలో మీ చేత ఎవరైతే ఇవన్నీ చేపించారో ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టండి అని ఇప్పటికే ఆ పోలీస్ శాఖ ఆయనకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకో విషయం ప్రధానంగా ప్రభాకర్ రావు చెప్పేది ఏంటంటే, తన పైన వ్యక్తులు అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చెప్పడం వల్ల నేను చేశాను, అంతేకాకుండా నేను వ్యక్తిగతంగా ఎటువంటి తప్పులు చేయలేదు, నా కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లేకపోతే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఈ కేసులో లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆ విషయాలన్నీ కూడా కొంతమంది వ్యక్తిగత విషయాలు విని వాటిని వాడుకున్నారు తప్పించి తన పైన ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా తప్పు చేశారు, తన కింద ఉండేటువంటి వాళ్ళు దాన్ని అదునుగా చూసుకొని అంటే ఆ ఫోన్ ట్యాపింగ్లో బయటపడ్డటువంటి సంభాషణలు అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నారు తప్ప తాను ఏమీ చేయలేదనేటువంటి ఒక మాట అయితే ఆయన చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇక్కడికి వచ్చి పూర్తి విషయాలు బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ మరో విషయం కూడా ప్రధానంగా వినిపిస్తోంది సుజాత, ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది ఇటీవల కాలంలో మనం మన ఛానల్ వేదికగానే బయటపెట్టాం. అంటే రవీందర్ రావు కావచ్చు, లేకపోతే మరికొంతమంది ఆయన ఫ్రెండ్ అయినటువంటి మురళీకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వేల కోట్లు సంపాదించే ఒక పన్నాగం పన్నారు అనేది కూడా బయట పడింది. మరి వీటికి సంబంధించి మరి ప్రభాకర్ రావు ఏం చెప్పదలుచుకున్నారో లేకపోతే ఆయన కన్ఫెషన్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సుజాత. మొత్తంగా ప్రభాకర్ రావు రాకతోటి కేసు ఇప్పటి వరకు ఒక లెక్కగా ఇప్పటి నుంచి మరో లెక్కగా మారబోతోందని మాత్రం ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏవన్ నిందితుడిగా ఉండడమే కాదు, ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ప్రభాకర్ రావు ఉన్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసిం రజ్వీతో పోల్చారంటే ప్రభాకర్ రావు ఎంత కీలకమైనటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆయన విచారణలో ఏ ఏ విషయాలు బయటపడబోతున్నాయి, అసలు ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసుల విచారణ ఏ విధంగా ఉండబోతోంది, ఒకవేళ ఆ వ్యక్తులను ఒకవేళ ప్రభాకర్ రావు చెప్తే అంటే ఎవరెవరు గతంలో ఇది చేయమని చెప్పారని చెప్తే మరి వాళ్ళను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, వాళ్ళకు నోటీసులు పంపించే అవకాశం ఉందా, ఈ మొత్తం విషయాలు కూడా అత్యంత ఆసక్తిగా తెలంగాణ సమాజం అయితే గమనిస్తోంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విజయ్.